వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. బీఆర్ఎస్ పార్టీకి షాకులు వరుసగా తగులుతూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఊహించిన విధంగా స్ట్రైక్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు 1 by 1 పార్టీని వీడుతూ ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అంతకుముందు మనం తెలిసిందే సంజయ్ కుమార్ వెళ్ళిపోయారు, అంతకుముందు పోచారం వెళ్ళిపోయారు, అంతకుముందు తెల్ల వెంకట్రావు, అంతకుముందు కడియం శ్రీహరి, మొట్టమొదట దాన నాగేందర్. ఇట్లా మొత్తం కంప్లీట్గా 6 ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్తున్నారో వారందరూ కూడా వాళ్ళు 6 ఇప్పటివరకు వెళ్ళిపోయారు. దీంతో ఆ సంఖ్య 39 నుంచి 32కు పడిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 6 అధికారికంగా వెళ్ళిపోయారు. అంటే ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచినప్పుడు కూడా సంబంధాలు తెంచేసుకొని బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఒక క్యాండిడేట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మన బై ఎలక్షన్లో గెలిచారు. అక్కడ కాంగ్రెస్ గెలవటం వల్ల ఆ సంఖ్య 32కు పడిపోయింది. రైట్. నిజానికి పార్టీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతూ ఉన్నారు. పార్టీ అధినేత మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో నేతలతో ఉన్నవారితో మాత్రం భేటీలు పెడుతున్నారు, సమావేశం అవుతున్నారు. చాలా స్పష్టంగా వారికి హితబోధ చేస్తున్నారు. భవిష్యత్తు మొత్తం మందే, ఎవరు తొందరపడద్దు అని చెప్తున్నప్పుడు కూడా పదే చెప్తున్నప్పుడు కూడా కానీ ఆ ఎమ్మెల్యేలలో మాత్రం మార్పు రావడం లేదు. అండ్ మార్పు రావడం ఇన్ ద సెన్స్ వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏ కోణంలో ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగానే వెళ్ళిపోతున్నారేమన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి నిజానికి దానం నాగేందర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా, కడియం శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత కూడా పార్టీ నేతలతో, పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ పలుమార్లు భేటీ అవ్వడం కానీ, ఎప్పటికప్పుడు చెప్పడం కానీ, పార్టీలో పరిస్థితుల గురించి, పార్టీ ఎలా బలోపేతం అవుతుంది, దానికి ఏం చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి అంటూ స్పష్టమైనటువంటి వివరాలు చెప్తున్నప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్దామని అనుకున్నప్పటికి కూడా చెప్తున్నప్పుడు కూడా మార్పు మాత్రం ఉండట్లేదు. 1 by 1 వెళ్తూనే ఉన్నారు. నిన్నటికి మొన్న 2 days బ్యాక్ కూడా ఎవరైతే కాలే యాదయ్య ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళారో ఆయన ఫామ్ హౌస్లో కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా విన్నారు. చాలా స్పష్టంగా క్లియర్గా పార్టీలోనే ఉంటాను అనే విధంగా వ్యవహరించారు. కానీ కట్ చేస్తే 2 days గ్యాప్లోనే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు, అధికారికంగా జాయిన్ అయిపోయారు. రైట్. ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఈ విధంగా వద్దనుకుంటున్నా సరే వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద అధినాయకత్వం మీద నమ్మకం లేదా, లేదంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసమా, ఇంకేదైనా రీజన్సా, లేదంటే సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసమా? ఈ విధంగా చాలా అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. దీని మీద మనం చర్చించబోతున్నాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, కాంగ్రెస్ నుంచి సుజాత గారు, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి నవీన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎవరైతే నష్టపోతున్నారో వారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, ఏంటండి ఎంత వద్దనుకున్నా కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు 1 by 1 గ్యాప్లోనే 2-3 days గ్యాప్లోనే వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 week కింద చూసినట్లయితే పోచారం కావచ్చు, ఆ తర్వాత సంజయ్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత ఈరోజు కాలే యాదయ్య కావచ్చు. ఏంటి అసలు ఈ విధంగా మీ పార్టీ అధినేత చాలా స్పష్టంగా మంచి ఒక సందేశం ఇస్తున్నా, ఒక హితబోధ చేస్తున్నా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు? అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటనే కాదు, అధికారం ఎవరికి ఉంటే ఆ పార్టీలకు వెళ్ళిపోవడం అనేది ఒక తంతుగా ఈ రాజకీయ వ్యవస్థలో ఏర్పడ్డది. ఆనాడు కూడా వాస్తవానికి మాకు అవసరం లేకున్నా కానీ వాళ్ళే కట్టకట్టుకొని మా పార్టీని కూడా మీ పార్టీలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 12 మంది వచ్చి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే పరిస్థితి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా. అంటే అధికారం ఉంటే చాలు. సరే, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు తప్పు, ఎవరిది తప్పు అనే దాంట్లోకి పోయేదానికంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటే మాకు కొన్ని పనులు జరుగుతాయని, అధికార పార్టీలో ఉంటే ప్రజలకు ఉపయోగం జరుగుతుందనే ఈ దుర్మార్గమైన ఆలోచన వాస్తవానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారం లేని పార్టీలకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు మా దగ్గర, నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉంటుంది. బట్టి విక్రమార్క గారి దగ్గర కూడా మొన్న దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కానీ చూసుకొని అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు అలా జరగడం లేదు. అంటే ఎమ్మెల్యేలు ఉంటేనే మీకు అభివృద్ధి అవుతుంది, మా పార్టీలకు వస్తేనే మీకు అభివృద్ధి అవుతుంది అని ఇళ్లకు పోయి బతిమలాడి ఈ చార తీసుకునే విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.
సరే ఎంతమంది పోయినా బీఆర్ఎస్ పార్టీకి నేను ఆ రోజు చెప్తాను, చాలా సార్లు మనం డిబేట్ లో పాల్గొన్నాం. దీనివల్ల మాకేమైనా ఈ రోజు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్త పడాలని నేను ఇంతకు ముందుగా మా సుజాతకు వచ్చినట్టున్నది లైవ్ లో మేడం కూడా చెప్పాను. కానీ వీళ్ళని చేర్చుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నాకేం అర్థం కావడలే. ఆ రోజు మేము చేసిన వాస్తవానికి రామూర్తి గారు ఒక పాయింట్ అవసరం లేకుండా మీరు ఏం చెప్తున్నారు? మేము రామూర్తి గారు వస్తాం, మేము మీ దగ్గరికి వస్తాం, మీతోటే ఉంటాం, మీరు గొప్ప పనులు చేస్తున్నామని కేసీఆర్ గారిని మభ్యపెట్టి వచ్చారు, పదవులు అనుభవించారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అధికారం పోవటం మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మరి దాని వల్ల మాకు వచ్చే ఒరిగేది ఏం లేదు. మాకు కరడు కట్టిన నాయకత్వం ఉంది, కరడు కట్టిన వ్యవస్థ ఉంది, మంచి శక్తివంతమైన పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు 5, 6, 10 మంది పోయినా రామూర్తి గారు ఒరిగేదేం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక నూతన ఉత్తేజంతో ఖచ్చితంగా 4 ఉన్న 5 ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు మాకు కూడా అంతే అవుతుందేమో. రామూర్తి గారు నా పాయింట్ ఆన్సర్ చేయండి. నేను చాలా స్ట్రైట్ గా వచ్చిన ఒకటే అడుగుతున్నాను. మీరు ఏమంటున్నారు? స్వప్రయోజనాల కోసం ఏదో సొంత లాభం కోసం వెళ్తున్నారు అని ఒక పాయింట్ను రైజ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు అనుకోవట్లేదు? మీ పార్టీ అధినాయకత్వం మీద నమ్మకం లేదని, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగోడు లేదని ఈ విధంగా ఆలోచించి వెళ్తున్నారని ఎందుకు అనుకోవట్లేదు మీరు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి శక్తి ఏమో అందరికి తెలుసు, కేసీఆర్ గారి బలం ఏందో అందరికి తెలుసు, కేసీఆర్ గారు ఎలా చూసుకుంటాడో కూడా ఇప్పుడు పోయే పార్టీ నాయకులకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛగా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత హ్యాపీగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేరని వాళ్ళే వాళ్ళు చెప్పిన వాళ్ళే. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి మాటలు మనం అందరం విన్నారు. భారతదేశంలో మీలాంటి నాయకుడు మాకు దొరకడం అదృష్టం, మిమ్మల్ని వదిలి నా ప్రాణం పోయినా పోదు అన్నాడు. ఆయనని మంత్రి చేసినాము, మళ్ళొకసారి స్పీకర్ చేసినాము. ఆయన కాలు తీసి కాలేసుకోలేడు, టాయిలెట్ మొత్తం కుక్కల మీద పోసుకునేటోడు. ఆడు ఉంటేంది పోతేంది. అట్లాంటి వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏం లేదు, వాళ్ళకు కూడా లాభం లేదు. అట్లాంటి వాళ్ళకు మినిస్టర్లు ఇస్తారని బతిలాడి వాళ్ళని తీసుకుపోయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఎంతో మంది కష్టపడి పైకి వచ్చిన తీసుకుపోయి రేపు సోనియా గాంధీ గారికో రాహుల్ గాంధీకో పరిచయం చేయడు. కానీ ఇట్లాంటి వచ్చిన యదవాన్ని మాత్రం తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిచయం చేసి ఇగో మీకు ఇంత గౌరవం ఉంటది, ఇగో ఇట్లాంటి వాళ్ళు మా పార్టీలోకి వస్తే మీకు ఇన్ని రకాల గౌరవాలు ఉంటాయని ఒక బూచీని చూపెట్టినట్టు, ఒక ప్రజలని ఎమ్మెల్యేలని ఒక మధ్య పెట్టి, ఎట్లయితే ప్రజల్ని మధ్య పెట్టి అధికారంలోకి వచ్చిందో అట్లనే మధ్య పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేలని కూడా గుంజుకునే విధానం ఇది చాలా తీవ్రతరం. ఈ వాస్తవానికి ఇలాంటి చర్యల వల్ల రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకుల పట్ల ఇక్కడ 2 పాయింట్లు రామూర్తి గారు, 2 పాయింట్స్, ఒక 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. రామూర్తి గారు ఇంతకుముందు కూడా పోయినసారి కూడా చెప్పాను, రాజకీయ నాయకులు అదే నాయన మీరు పోతే పోండి, మీరు ఏ పార్టీ ద్వారానైతే గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు పోతున్న పార్టీలకు అక్కడి నుండి పోటీ చేసి గెలవండి, మీ దమ్మేందో చూపించుకోండి అన్నారు. నేను ఇప్పుడు కూడా అంటున్నాను, వీళ్ళు ఏమన్నారు? పోయినసారి నేను మాట్లాడితే మీకు ఒక్క సీటు కూడా పార్లమెంట్ లో రాలేదన్నారు, మీకు ఒక్క సీటు కూడా రేపు స్థానిక ఎన్నికల్లో కూడా రాదంటున్నారు. ఓకే, మేము దేనికైనా రెడీ. మేము ఒక్క సీటుతో ఒక్కరితో మొదలైన తెలంగాణ ఉద్యమం గొప్పగా తయారై కొన్ని లక్షల మందిని తయారు చేసుకున్నాం. సరే మాకు ఒక్క ఎంపీ సీటు రాకుండా మాకు 16%కి పడిపోయినా పర్వాలేదు. మరి మీకెందుకు రాజీనామాలు చేసి మీ చేతి గుర్తు మీద పోటీ చేస్తే మీకే గౌరవం ఏర్పడుతుంది కదా, అది నా క్వశ్చన్. మీకే లాభం ఉంటది కదా. రామూర్తి గారు గెలిచారు అని గల్లెత్తుకొని చెప్పుకునే రామూర్తి గారు చేరికల విషయంలో రామూర్తి గారు తీసుకురావాల్సిన అవసరమే ఉన్నది. ఒక పాయింట్, చేరికల విషయంలో ప్రధానంగా చేరికల విషయంలో 2 అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి బెదిరించి లాక్కుంటున్నారని ఒక వార్త, ఇంకొకటి ఏంటంటే వారి కోసం, వారి స్వప్రయోజనాల కోసం, లేదంటే వారి లాభాల కోసం వెళ్తున్నారు, వారి కొంత కన్సిస్టెన్సీ కోసం, లేదంటే కొంత లాభాపేక్ష పొందడం కోసం వెళ్తున్నారని ఒక పాయింట్ రైజ్ అవుతుంది. ఈ 2 పాయింట్లు, ఈ 2 అయ్యి ఉండొచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంటే నేనేమంటున్నా, ఈ 2 స్వప్రయోజనాలు లేవు, పాడలేదు. అంటే ఏదో ప్రజల కోసం మేము సాయం చేస్తాం, మేము ఏదో చేస్తాం దానికోసం అని వీళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల వల్ల వాళ్ళని నమ్ముకున్న ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళని నమ్ముకున్న, వాళ్ళు ఓటేసిన ప్రజల్ని కించపరుస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మరి 65 గెలిచినాయి కదా,
వీళ్ళు గెలవలేదు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు లేదన్నట్టే కదా. అలాంటి పట్టు లేని కాడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అంటే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని నమ్మినప్పుడు ఓటేసినప్పుడు మరి మీరు ఎట్లా వేరే పార్టీకి పోతారు అనేది ప్రజలు తిరగబడాలి. పోయినసారి కాంగ్రెస్ వాళ్ళ మీద వాళ్ళు తిరగబడలేదు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది జరిగింది. మేము ఖచ్చితంగా వదిలిపెట్టాం వీళ్ళను కోర్టు ద్వారా గాని లేదా ప్రజలలో గాని వీళ్ళు తలెత్తుకోకుండా తిరిగేటట్టు చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లాంటి దొంగలని ఖచ్చితంగా తన్ని తరమాలి. వీళ్ళు అన్నారు వీళ్ళే ఎక్కడైతే ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేస్తే వాళ్ళని వెంటనే అనర్హులుగా ప్రకటించాలన్నారు. లేదా ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా రాజీనామా చేయకుంటే మా పార్టీలకు వస్తే తీసుకునే ప్రసక్తే లేదన్నాడు. ఈయనే చెప్పాడు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద ఆలొద్దు, ఆల్తే తుపాకీతో కాల్చి చంపుతా అన్నాడు. మరి ఎక్కడ పోయినా ఈ తుపాకీ? కాంగ్రెస్ ప్రతినిధి సుజాత గారిని అడుగుదాం. మీరు రైట్ చేసిన పాయింట్ ని సుజాత గారిని అడుగుదాం. ఇంత బుద్ధి లేని మాటలు మాట్లాడి ప్రజల ముందు లోకు అవుతున్నారు. ఒక సీఎం క్యాండిడేట్ అయింది, ఒక సీఎం హోదాలో ఉండి బుద్ధి లేకుండా కనీసం సిగ్గు శరం లేకుండా మాట్లాడి మీ మాటలకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంత దౌర్భాగ్యమా, ఇంత మోసపూరితమైన మాటలా అని వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయకుల్ని కూడా మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మీరు కూడా ఉండాలని మేము చెప్తున్నాను. మా సుజాత గారు చాలా మంది పార్టీ నాయకులు ఉన్నారు. రామూర్తి గారు సుజాత గారితో మాట్లాడిద్దాం. రామూర్తి గారు సుజాత గారితో మాట్లాడదాం. మీరు రైట్ చేసిన పాయింట్స్ మొత్తం కూడా ఆమెను అడుగుదాం. రైట్ సుజాత గారు లేదు సుజాత గారు అందరికీ అవకాశం ఇస్తాను. సుజాత గారు మిమ్మల్ని అడుగుతున్నారు, సూటిగా సమాధానం చెప్పండి. గతంలో ఆ ఇంటి మీద ఉన్న కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో తుపాకీతో కాల్ చేస్తా ఉన్నారు. సుజాత గారు నా మాట సరిగా వినాలి మీరు. నేనేమంటున్నానంటే గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళతే ఖచ్చితంగా కాల్ చేస్తామని కూడా చాలా బలమైన మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం భిన్నంగా మారిపోయింది. 1 by 1 ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చేరుతూ ఉన్నారు. ఇప్పటివరకు 6 వచ్చేసారు. ఎందుకు మీరు అన్నట్టుగా మీరు రాజీనామా చేర్చుకుంటే ఇంకా మీ క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది కదా, ఎందుకు ఈ విధంగా వెల్కమ్ చేస్తూ ఉన్నారు, డోర్లు తెరిచేసి మొత్తాన్ని లాగేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, వినబడుతుందా నా వాయిస్? స్పష్టంగా వినిపిస్తుంది, చెప్పండి. గో ఆన్. క్లియర్ లౌడ్ అండ్ క్లియర్. నేను ఒక్క విషయం, వీరి పెయిన్ నేను అర్థం చేసుకున్నా, బీఆర్ఎస్ వాళ్ళ పెయిన్ ని నేను అర్థం చేసుకున్నా, కాస్త సానుభూతి కూడా తెలుపుతున్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పదే నేను గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి తమ్ముడు పాపం బాధపడుతున్నాడు, 15 నిమిషాలు సరిపోలేదు కాబట్టి ఒకటి పదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మళ్ళీ ప్లీజ్ లెట్ హర్ స్పీక్ ప్లీజ్. రామూర్తి గారు మాట్లాడనివ్వాలి. రైట్ సుజాత గారు గో ఆన్. తమ్ముడు కథాగు, రామూర్తి తమ్ముడు కథాగు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పెయిన్ అవుతుంది. ఆ పెయిన్ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎలా ఉండేనో మీకు అర్థం కాలేదు. ఇప్పుడు పెయిన్ అయింది కాబట్టి అర్థం చేసుకున్నారు. సంతోషం, చాలా సంతోషం. రాళ్ళు కొట్టి చంపండి, తుపాకీతో కాల్ చేయండి. అవును, బరాబర్ అదే మాట అన్నాం. ఇప్పుడు కూడా మేము అదే మాట మీద స్టిక్ అయి ఉండేవాళ్ళము. కానీ మీరు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం కోసం, చిల్లర వేషాల కోసం ఏదైతే బీజేపీతో కలుపుకొని మీరు చేస్తున్నారో దానికోసమే ఈ రోజు కాంగ్రెస్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మీకు చూపిస్తున్నటువంటి విషయం దగ్గర పడుతుంది రోజు రోజుకి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అనంటే, ఇందాక సోదరుడు ఒక మాట అన్నాడు, మా పార్టీలో గెలిచి మీరు ఇంకో పార్టీలోకి పోతే ఎట్లా రాజీనామా చేసి పోటీ చేయాలి అన్నారు. 12 మంది మా దగ్గర నుంచి పోయింది కదా సోదరా. మరి మీ చేతిలో 88 మంది ఎమ్మెల్యేలు ఉండగా మీరు ఏదో వాళ్ళందరూ అభివృద్ధి కోసం వచ్చినాడు. ఈ మాట నమ్ముతారా? నేనైతే 100% మా దగ్గర 6 మంది ఎమ్మెల్యేలు వచ్చినా నేను ఈ మాట మాత్రం నేను ఒప్పుకోను. వాళ్ళు సొంత నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం కాంగ్రెస్ దగ్గరికి రాలేదు. ప్రతిపక్షంలో ఉంటే ఇంకా గట్టిగా ఫైట్ చేసి నిధులని తీసుకొని వచ్చి కొట్లాడి ప్రభుత్వంతో మీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ నేను ఆ మాట అన్నాను. వాళ్ళు సొంత లాభాల కోసం వచ్చిందా ఎట్లొచ్చిందో సెకండరీ పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గం కోసం మాత్రం రాలేదు కాంగ్రెస్. రైట్ సుజాత గారు, మీది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మీ వాయిస్ అంత సిగ్నల్ సరిగా లేనట్టుంది, క్లారిటీ చూసి కేసీఆర్ చేస్తున్న అభిచారు అని మీరు గతంలో 10 ఇదే పాట పాడిన పాట పాస్పర్లో ఆట అని ఇదే మాట మాట్లాడారు. మేము చూసుకుంటూ కూర్చున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ మాట అనను.
ఎందుకనా అంటే ఈరోజు కేసీఆర్ పదే 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, కేటీఆర్ 3 నెలల్లో మా అంటే ప్రభుత్వం రాబోతుంది. మీ ఎమ్మెల్యేల మీద 8 మంది మీకే నమ్మకం లేదా? ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం మీద మీకే తమ్ముడు నమ్మకం తమ్ముడు లేదా? తమ్ముడు నువ్వు 15 నిమిషాలు మాట్లాడినావు, నన్ను మాట్లాడి దయచేసి రామ్మూర్తి తమ్ముడు. నీకు ఆవేదన, ఆవేశము, బాధ సుజాత గారు, పార్టీలో ఉన్నోనివి, సుజాత గారు మీరు ఉద్యమకారునివి, నీకు పెయిన్ ఉంటే వెహికల్ నేను ఆపుకొని ఒప్పుకుంటా. మాట్లాడితే బెటర్ ఏమో. కానీ సుజాత గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీ వాయిస్ సిగ్నల్ సరిగా లేక మీ వాయిస్ కట్ అవుతుంది. యూ బెటర్ స్టాప్ యువర్ వెహికల్ అండ్ టాక్ టు మీ. సుజాత గారు సారీ, సుజాత గారు సారీ క్షమించాలి, మీరు వాయిస్ సరిగా లేదు, సిగ్నల్ డల్గా ఉంది. రైట్, సారీ. కోటేశ్వర గారు, ఈ పార్టీ నుంచి ఒక పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, విపక్షం నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏ పాయింట్లో చూసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా సరే స్వార్థ రాజకీయం, వ్యక్తిగత స్వలాభం తప్పించి వేరే పాయింట్ ఏం కనిపించట్లేదు. అవునా? రేపు ఒకవేళ పొరపాటు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతారేమో. కోటేశ్వర గారు, ఇప్పుడు ఒక పార్టీకి అలవాటైనటువంటి వాళ్ళు మరొక పార్టీకి వెళ్ళడం అనేటువంటిది చాలా సులభం. ఎందుకంటే పార్టీ మారటం అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి వెరపు లేకుండా ఉన్నటువంటి అప్పుడు మీరు అన్నట్టుగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. అది చేర్చుకునే వాళ్ళకి ఉండాలి, లేకపోతే ఆ నియోజకవర్గాల ప్రజల్లో మళ్ళా తిరిగి ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చామనేటువంటి అడిగే చైతన్యం ఓటర్లకు కూడా ఉండాలి. కానీ అలాంటి చైతన్యం మన ఓటర్లకి ఉన్నట్టెక్కడా మనకి రుజువులు లేవు. అందువనే డబ్బు లేకపోతే ఇతర ప్రలోభాలు, ఇతర కారణాలతోటి మళ్ళా మనం గెలుచుకోవచ్చు అనేటువంటి ధీమా ఇటువంటి ఫిరాయింపులకి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుజాత గారు అన్నట్టు నియోజకవర్గ అభివృద్ధి లేక ప్రజల అభీష్టం ఇవన్నీ కూడా ట్రాష్. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా దేశం కోసం, ధర్మం కోసం ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మోసకారులు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అందుకని అవకాశవాదం, పక్కా అవకాశవాదం, సంపాదన, ఇతర ప్రలోభాలు ఇవే ప్రధానమైనటువంటి కారణాలుగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు అనేది చెప్తున్నాం. ఇది ఈ కాలే ఆదాయతోటో లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరుగురితో ఆగలేదు. ఎందుకంటే ఈ స్పీకర్ అనేటువంటి వాళ్ళు గతంలో చూసాం మనం. మన బీఆర్ఎస్ స్పీకరు కాంగ్రెస్ నుంచి వచ్చే అవసరమైనటువంటి 3/200 నంబర్ వచ్చేంత వరకు దాన్ని సాగదీస్తారు. ఆ నంబర్ వచ్చిన తర్వాత దాన్ని పార్టీ సీలుగా గుర్తించి వాళ్ళ సభ్యత్వాలను కాపాడుతారు. ఆ చీలిపోయింది కనుక చీలిపోయినటువంటి పార్టీ కానీ ఇలా కోటేశ్వర గారు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీదకి వెళ్తున్న పరిస్థితులు, అక్కడ మళ్ళా పూర్తిగా ఆ టర్మ్తో ఆ పార్టీతో ఉండటం, ఇవి పరిస్థితులు మొత్తం కూడా ఆయా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఇది వారి వచ్చే ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావం చూపించదంటారా? గమనిస్తున్నారు కానీ ఎంతమంది అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు అనేటువంటిది ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం చూసాం గతంలో బీజేపీ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, లేకపోతే కర్ణాటకలోను రాజీనామాలు చేయించి తిరిగి మళ్ళా వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టి అనేక మందిని గెలిపించినటువంటిది చూసాం. మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు బీజేపీ ఓటర్లు కావచ్చు, లేదా అంతకుముందు ఆ పార్టీకి చెందినటువంటి ఓటర్లు కావచ్చు, మీరు మళ్ళా ఫిరాయించారు అనేటువంటి చైతన్యం ప్రదర్శించి అటువంటి వాళ్ళని ఎన్నుకోకుండా పక్కన పెట్టినటువంటిది లేదు. అందుకని వాళ్ళకి ఆ ధైర్యం, ఆ విధమైనటువంటి జనంలో చైతన్య రాహిత్యం అనేటువంటి పెరిగిపోయినప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా హవా నడుస్తుంది. అదే చరిత్ర రుజువు చేసింది. గత 10 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామం అది. అందుకని అది ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది. దాన్ని ఎవరో ఆపలేరు. ఆపేందుకు ఎవరు కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి కూడా లేదు మొత్తం. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు ఇవి కూడా అంటే ఎదుటి పార్టీని మైండ్ గేమ్ తోటి దెబ్బతీయటం అనేటువంటిది కూడా దీనిలో ఇమిడి ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు వెళ్తున్న కోటేశ్వర గారు, ఆల్రెడీ వెళ్ళిన ముందు కాలంలో వెళ్ళబోయే ఎమ్మెల్యేలు
వీళ్ళంతా కూడా వాళ్ళ కన్సిస్టెంట్గా అదే పార్టీలో కొనసాగుతున్న నమ్మకం కూడా లేదు, అంతేనా? ఎట్లా ఎలా ఎలా చెప్పగలం? రేపు ఇంకో పార్టీ అధికారం రావచ్చు, లేదా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి అధికారానికి రావచ్చు. అప్పుడే ఇప్పుడు ఆ విధంగా పార్టీ మారినటువంటి వాళ్ళందరూ చెప్తుంది ఏంటి, మళ్ళా స్వగృహానికి మా ఇంటికి మేము వచ్చాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. గతంలో మేము ఇంటి నుంచి వెళ్ళిపోయాము, ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి మేము వచ్చాము. సొంత కూటికి ఇదే కదా వాళ్ళు చెప్తా ఉంది. అవును, ఏ పార్టీ వాళ్ళు చెప్తుంది కూడా అదే, ఏ పార్టీ వాళ్ళు చెప్తుంది కదే, దాని పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. రైట్ రైట్ నవీన్ యాదవ్ గారు, మీరు అసెంబ్లీ పరంగా, పార్లమెంట్ ఎలక్షన్ పరంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే రెండిట్లోనూ, అసెంబ్లీ పరంగా అసెంబ్లీ స్థానంలోనూ లేదంటే పార్లమెంట్ స్థానంలో రెండిట్లో కూడా మెరుగుపడ్డారు, డబల్ అయ్యారు. ఓకే, అది చాలా వరకు ఒక మంచి పరిణామే. కానీ ఈ చేరికల విషయంలో మీ పార్టీని ఎందుకు దూరం పెడుతున్నారు ఎమ్మెల్యేలు? అంటే ప్రత్యామ్నాయ, ఈవెన్ దో మీరు టఫ్ ఫైట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు కూడా మన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎందుకో మీకు బదులు కాంగ్రెస్నే ఒక ఆప్షన్గా చూసుకుంటున్నారు, దాన్ని ఎంచుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటారు ఈ పరిస్థితి? సార్, ముందుగా బీఆర్కే యాజమాన్యానికి, ఇందులో పాల్గొన్న వెంకటేష్ గారికి, నా తోటి సోదరు గారికి నమస్కారం. నేనేమంటున్నాను సార్, ఇంతకుముందు మన టిఆర్ఎస్ సోదరుడు అన్నాడు, ఇంతకుముందు విశ్లేషకులు సార్ కూడా అన్నారు, మా పార్టీ వచ్చే వరకు మీరు ముందు గతంలో చూశారు, ఈటల రాజేందర్ గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్లకు వెళ్ళారు. కానీ అప్పుడు మేము పార్టీలోకి తీసుకున్నామండి. మునుగోడు కూడా చూశారు, రాజగోపాల్ రెడ్డి గారిని కూడా రాజీనామా చేశారు. ఇంతకుముందు సార్ అన్నట్టు కర్ణాటకలో కూడా రాజీనామా చేసి మేము మళ్ళీ గెలిపించుకుంటున్నాం, మా పార్టీ ఎంల మీద గెలిచారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ నీవి చెప్పిన విద్యనే నిరాజాక్షి అన్నట్టు రాజశేఖర్ రెడ్డి గారితో స్టార్ట్ అయిందండి ఈ తంతు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు, మీరు చూశారు. అలాగనే తర్వాత అదే తంతును కేసీఆర్ కొనసాగించి వస్తుంటే మేము ఇప్పుడు ఎవడి కుట్టినో మనం అనకూడదు, కానీ ఎవడి కుట్టిన బిడ్డ అయినా కూడా మన బిడ్డ అన్నట్టు అందరూ చేర్చుకున్నారండి ఓ మందలాగా. ఇప్పుడు అదే తోవలో రేవంత్ రెడ్డి గారు వెళ్తుర్రు. వీళ్ళు ఏం చేస్తుర్రు, ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకున్నా, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేకుండా చేర్చుకుంటారు. కానీ మిగతా పాలన గాడి తప్పుతుంది, పాలన పక్కకు పెట్టి దీని మీద పడ్డారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మొన్నటికి మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది టీవీ మాధ్యమాల ద్వారా, దాన్ని పక్కకు పెట్టిర్రు. మరి నిర్లక్ష్యం. నవీన్ గారు 4 రోజులు టీవీ మాధ్యమాల ద్వారా వచ్చింది. నవీన్ గారు మీరు వినాలి, సహకరించాలి. నవీన్ గారు నేనేమంటున్నానంటే, ఒకవేళ రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా చేర్చుకుంటారా? అంతేనా? మీ పార్టీ పాలసీ అంతేనా? రాజీనామా చేయాలి కదండి. మా పార్టీ సిద్ధాంతం వచ్చినప్పుడు వాళ్ళు మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి మా సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చినప్పుడు, దేశం కోసం ధర్మం కోసం వచ్చినప్పుడు చేసుకుంటాం, కానీ రాజీనామా చేసి రావాలి కదండి. ఎందుకంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకోబట్టారు కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా, మునుగోళ్ల రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీరే చూశారు కదండి, రాజీనామా చేసి మా పార్టీలో చేరారు. కానీ మేము చేర్చుకొని స్పీకర్ గారికి ఇచ్చినా కూడా, గతంలో కూడా కేసీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మిగతా వాళ్ళని కానీ మంత్రి పదవి ఇచ్చారు ఏకంగా. ఇది రాజ్యాంగంలో ఉన్నదా అంటే ఎక్కడన్నా? మేమేమంటున్నామంటే, వీళ్ళు పాలన పక్కకు పెట్టి ఎమ్మెల్యేలు అవసరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు. ఇదే విషయం కేసీఆర్ కూడా గతంలో ప్రతిపక్షం ఉండకూడదు అన్నది డిక్టేటర్ పాలన చేసిండు. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ చెట్టు మీద కాకి ఆ చెట్టు మీద వాళ్ళతో కాల్ చేస్తామన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉండద్దని డిక్టేటర్షిప్ పాలన చేసిండు. ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని జైల్లో పెట్టడం. ఆయన కూడా ఎన్నో మాటలు మాట్లాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మొదటి తూట అయినా మొదటి లాట అయినా తెలంగాణ కోసం నేను పడతా అన్నాడు. నేను ఒక ముసలాడు, ఒక ముసలిదాన్ని, ఒక సంఖకుండి మేము సారెడు బియ్యం సర్దిపోవ పెట్టుకుంటే మేము తింటామన్నాడు. కానీ ఇలా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పామ్ హౌస్లు ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళు పోయే వాళ్ళు కూడా వీళ్ళ ఆలోచన విధానం ఏంది, ప్రజలకు ఏదో ఎరగబెడదామని కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కొడుకుల కోసం. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న ఆయన డిసిసిబి చైర్మన్ ఉన్నాడు, పదవి పుంజుకున్నారు. అట్లాంటి నా కొడుకు కోసమో ఇంకెవరి కోసం పోయే వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం తప్ప మిగతా కోసం కాదు. ఇప్పుడు ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా, కాలే యాదవ్ అయినా పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళమనండి, ప్రజల్లో తెలుసుకోమనండి వాళ్ళ దమ్మైంది అనేది. అంతే కదండి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి వచ్చి ఇంకో పార్టీలో చేరి మేము నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పడము, ఇంకా ప్రజలకు ఏదో పెడదామన్నాడు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు
పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్లకు గెలవనండి, పార్టీలకు వెళ్ళమనండి, వద్దంటలేము కదా. ఏ పార్టీ అయినా కేసీఆర్ అది ఏ పాట ఏది అయితే పాటించిండో నవీన్ గారు ధరణి పోర్టల్ అన్నాడు, ధరణి పోర్టల్ అంటే పక్కనే పెట్టాడు. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఏదండి, రైతు రుణమాఫీ అంటే ఒక డెడ్ లైన్ పెట్టిండు, డిసెంబర్ ఎప్పుడో 9 ఇస్తాడు, ఆగస్టు 15 అన్నాడు. ఇప్పుడు ప్రజలకు పంటకు అవసరం ఉన్నాయి, రైతు బంధు ఇవ్వడం లేదు. ఇంకా ఇప్పుడు కరెంటు పోతుంది, కరెంటు గురించి ఆలోచన లేదు. ఇవన్నీ ఇప్పుడు ప్రజల అవసరాలు పక్కన పెట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ దమ్మేందో రేవంత్ రెడ్డి గారికి కూడా ఏం భయం అంటే ఇళ్ళనేమన్నా చీలికలు వస్తాయో, నా కేపబిలిటీ చూపించుకొని నా మార్క్ వేసుకుందామని ఆయన ఆలోచిస్తున్నాడు. నవీన్ గారు ఒక వ్యక్తి సిద్ధాంత నిర్మాణం కావాలి. ఒక వ్యక్తి మీద నడవాలండి పార్టీ. మీరు చూస్తున్నారు 3 సంవత్సరాలకు ఒకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు మారుతాడు. కానీ వాళ్ళ ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంటుందండి, వాళ్ళ దుకాణం సొంత దుకాణం 20 ఏళ్ళు పార్టీ పెట్టినా కూడా కేసీఆర్ గారు అధ్యక్షులు. మీ పార్టీని బలంగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టే మీకు బదులు కాంగ్రెస్ ఎంచుకుని వెళ్తున్నారనేది ఒక వాదన. అఫ్కోర్స్ మీ పార్టీ సిద్ధాంతాలని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మీరు రాణిస్తామని ఒక మీ పాలసీ మీరు చెప్తున్నారు. కానీ మీకంటే ఈ పార్టీ బలంగా ఉంది, అధికార పార్టీ కాబట్టి కాస్త బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని మీకు బదులు ఆ పార్టీని చూస్ చేసుకుంటున్నారేమో. ఈ వాదన కూడా కరెక్టేనా? మా పార్టీ బలంగా లేనప్పుడు మీరు చూసారు సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 గెలిచాము. బై ఎలక్షన్ లో రఘునందన్ రావు గారిని గెలిపించాము, ఈటల రాజేందర్ గారు గెలిపించారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 3 సార్లు ఏర్పాటు చేశామండి. ఇప్పుడు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మా పార్టీ బలంగా లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడో 2 సీట్లు ఉన్నా మా పార్టీ ఇవాళ ఎన్ని ఉన్నాయండి? రైట్. తెలంగాణలో పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీకి వర్ష షాకులు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 1 by 1 విడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, రామ్మూర్తి గారు సిద్ధంగా. రామ్మూర్తి గారు, మీ పార్టీ అధినేత అంటే ఎమ్మెల్యేలు మారిన ప్రతిసారి కూడా మీ పార్టీ అధినేత మీటింగ్లు పెట్టి మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ కీలక నేతలు కావచ్చు, వారితో సమావేశమై చాలా స్పష్టంగా క్లారిటీగా ఒక భరోసా ధీమా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే 2 days బ్యాక్ సీఎం గారితో పాల్గొన్న కాళే యాదయ్య గారు 2 రోజుల్లోనే మనసు మార్చుకొని ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఈ పరిస్థితి కారణం? నమ్మలేకపోతున్నారా మీ పార్టీ అధినేత మాటల్ని? ఇప్పుడు స్వార్థం పరాకాష్ఠకు చేరినప్పుడు మాయ మాటలు మంచిగా వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్ గారు దేవుడు అవుతాడు. అధికారం పోగానే కేసీఆర్ గారు వీళ్ళనట్లయితారని కాదు. అని వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క వ్యక్తిగత కోసం. దీనికి కారణం ఏంటంటే రాజ్యాంగ పట్ల వీళ్ళకు నమ్మకం లేదు, లేదా రాజ్యాంగం సరైన పద్ధతిలో వీళ్ళను చర్యలు తీసుకోవడానికి. ఇప్పుడు 1985లో రాజీవ్ గాంధీ గారు తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కనుక పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగాయి. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలకు పోవాలంటే భయపడతారు. అలాంటి చర్యలు జరగడం లేదు. ఇంకోటి కేసీఆర్ గారు మీద అంటున్నారు. కేసీఆర్ గారు రాజ్యాంగానికి లోబడి చేర్చుకున్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క సభ్యత్వాలను, వాళ్ళ యొక్క ఏదైతే 2/3 మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే జాయిన్ చేసుకున్నారు తప్ప వాళ్ళని ఒక్కరిగా జాయిన్ చేసుకోలేదు. ఇది మీరు గమనించాల్సిన అవసరం. రెండోది, ఇక్కడ ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మా అక్క సుజాత ఇప్పుడు మాట్లాడింది. సుజాత గారు ఏం మాట్లాడారు? మీరు గెలికారు కాబట్టి, మీరు అన్నారు కాబట్టి, మీరు కూలదోస్తాం అన్నారు కాబట్టి మేము చేర్చుకుంటున్నాం అన్నారు. అంటే మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదు, మీ మంత్రుల మీద మీకు నమ్మకం లేదా? లేదు, మీరు ఒకవేళ రాజీనామాలు చేసి వస్తే మేము గెలిపించుకోలేము అనే అభద్రతా భావంలో మీరున్నారా? ఈ విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే నిజంగా మీకు దమ్ము ధైర్యం, మీ పార్టీ మీద మీకు నమ్మకం, మాకు గొప్ప పార్టీ అని అనుకుంటే ఖచ్చితంగా, వాస్తవానికి బీజేపీ వాళ్ళు పోయినసారి 2 రాజీనామా చేశారు. ఒకరు ఓడిపోవచ్చు, ఒకరు రాజీనామా చేసి ఇతర పార్టీలకు పోవాలని చూశారు. అది మీరు కూడా అంతే చేయండి. మీకు నిజంగా నిబద్ధత ఉంటే రాజ్యాంగం బుక్కు పట్టుకొని పోయి ప్రమాణ స్వీకారం చేయడం కాదు, రాజ్యాంగ విలువల్ని మీరు కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగంలో తీసుకున్న మీరు ఆ యొక్క చర్యల్ని మీరు దానికి వత్తాసు పలకాల్సిన అవసరం ఉన్నది. అవి చేయకుండా, అవేమి పట్టించుకోకుండా మీరు చెప్పే మాటలనే మీరు తొక్కులో దొక్కుతూ, మీరు తెచ్చిన చట్టాలనే మీరు రామ్మూర్తి గారు దుర్మార్గమైన చర్య. రామ్మూర్తి గారు ఇలాంటి వాళ్ళని రామ్మూర్తి గారు
సరే చెప్పండి. మూకుమ్మడిగా కొంతమంది 12 నుంచి 18 మంది ఎమ్మెల్యేలను ఎల్పీని విలీనం చేశారు. అది ఓకే, అది ఒక ప్రాస్పెక్టు, దాన్ని ఒక చట్ట ప్రకారం న్యాయ ప్రకారం జరిగిందని మీరు చెప్తున్నారు. కానీ కేపీ వివేకానంద గౌడ్ కావచ్చు, లేదంటే మాధవరం కృష్ణారావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళనైతే మీరు రిజిగ్నేషన్ చేయకుండానే వెల్కమ్ చేసుకుని మంత్రి పదవులు ఇచ్చుకున్నారు కదా. ఎస్, వీళ్ళందరూ అంతే కదా. టీడీపీలో గెలిచిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కానీ 2/3% మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆ పార్టీని ఇందులో విలీనం చేసినట్టు ప్రకటించారు వాళ్ళకి వాళ్ళే. మేము ప్రకటించుకోలేదు కదా. కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఎవరైతే టీడీపీ 2014లో రామూర్తి గారు 2014లో ఎవరైతే టీడీపీ బీఫామ్ మీద గెలిచారో వారిని మీరు వెల్కమ్ చేశారు కదా, రిజగ్నేషన్ అని అడగకుండానే వెల్కమ్ చేసుకున్నారు. టీడీపీ 2014లో టీడీపీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని చాలా మంది మీరు తీసుకున్నారు కదా. మరి అప్పుడు అడగలేదు, అప్పుడు రిజైన్ 3 నెలల లోపే రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగానికి కట్టుబడి ఆ 3 నెలల లోపే 2/3% ఎప్పుడైతే వచ్చారో, వచ్చి వాళ్ళే విలీనం అయ్యారో అప్పుడు మనం ఈ సమస్య ఉండదు కదా. మీరు కూడా ఒకవేళ అలా అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ గెలిచిన అతన్ని తీసుకున్నారు, ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎంపీగా కూడా ఓడిపోయాడు. ఇప్పటికే 6 నెలలు అయిపోయింది కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉన్నది కదా. స్పీకర్ తీసుకోడు, స్పీకరు సీఎం చెప్పినట్టే వింటాడు కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు 6 పోయినబ్బా, మాకు 6 పోయినా కాదు, ఇంకా ఎవరైనా పోయినా మాకు వచ్చే ఒరిగేది ఏం లేదు. వాళ్ళు స్వార్థాల కోసం పోతున్నారు. నేనేం అడుగుతున్నా అంటే, మీకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు మీరు అన్యాయం చేసినట్టే కదా, మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా, మీ పార్టీ వాళ్ళకు మీరు అన్యాయం చేసి మోసం చేసినట్టే కదా. ఇప్పటికైనా అది ఏ పార్టీ అయినా కదా, మాకు ఇబ్బంది కూడా కలిగిందాం. అక్కడ గెలిచిన వాళ్ళు, మేము పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అది జరగొద్దనే నేను చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళ హక్కుల్ని కాలు రాసి మాకు రావాల్సిన సీట్లు తీసుకొని గెలిచి మళ్ళీ ఈ పార్టీని కాదని పోయిన వాళ్ళని మేమేమంటాం. కాబట్టి ఇట్లాంటి దొంగలని, ఇట్లాంటి బ్రోకర్లని మీరు కూడా నమ్మొద్దు. మళ్ళీ మీరు ఓడిపోయిన వెంటనే మళ్ళీ కేసీఆర్ ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు అన్నారు, మళ్ళీ మా కాళ్ళు మొక్కిన కేసీఆర్ గారి కాళ్ళు మొక్కిన మళ్ళీ తీసుకోమన్నారు. మరి ఖచ్చితంగా ఆ దిశలో మేము పరిగెడతాం, మేము ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల పార్టీ, తెలంగాణ ఉద్యమాలు చేసిన పార్టీ. ఎవడో ఒకడు మేము ఎంపీల కోసమో, ఎమ్మెల్యేలు అయితామనో, మంత్రులు అయితామనో, మేమేమో పెద్ద పెద్ద పదవులు వస్తాయనో తెలంగాణ ఉద్యమం చేయలే. రామూర్తి గారు, సుజాత గారు మాట్లాడిద్దాం. సుజాత గారు జర్నీలో ఉన్నా, నాకు అవకాశం ఇస్తే మాట్లాడి ఎగ్జిట్ అయిపోతాను. సుజాత గారు మీకే అవకాశం ఇస్తున్నాను. ఇందాక కూడా సిగ్నల్ కట్టింది కాబట్టి మీకే అవకాశం ఇస్తున్నాను. నేనేమంటాను, తమ్ముడు మీరు ఎంతమందిని తీసుకున్నా, సుజాత గారు 5 నిమిషాలు నాకు టైమింగ్. సుజాత గారు మీరు ఎంతమంది తీసుకున్నా, ఎంతమంది వెళ్ళిపోయినా సరే తమకేం కాదు, ఖచ్చితంగా పార్టీకి మళ్ళీ 2029 ఎన్నికలు 28 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తామనే ఒక భరోసా, ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. గెలిపించుకోమనే బాధన లేదు మీద, మీ మంత్రుల మీద మీకు నమ్మకం లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. కెన్ యూ ఆన్సర్ సుజాత గారు? సుజాత గారు, కెన్ యూ ఆన్సర్ ప్లీజ్? ఎస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం, వాళ్ళ దగ్గర వెళ్ళిపోయిన నాయకుల గురించి అనరాని మాటలన్నీ అన్నాడు. నేను దానికి ఏం బాధపడను. ఎందుకోసమో అనంటే, గతంలో మా పార్టీలో నుంచి పోయినప్పుడు మేము కూడా అలాగే దిత్తాం కదా, ఆ పెయిన్ వాళ్ళకు ఉంటది. దాన్ని నేనేమో కాదనను, 100% వాళ్ళ పైన వాళ్ళకు ఉన్నది. నీలాంటి వాళ్ళు తమ్ముడు, నువ్వు ఉద్యమకారునివి, నీకు అవకాశాలు రాక ఇబ్బంది పడినోనివి, నీలాగనే మీ పార్టీ, మీ ప్రభుత్వం గతంలో ఆలోచించితే గనక ఈ రోజు ఈ దుస్థితి మీ పార్టీకి పట్టకపోయేది. ఒకసారి గుర్తుంచుకో, నువ్వే ఇందాకన్నావు, నిన్న ఒక ఆవిడ మీ టిఆర్ఎస్ నుంచి మా పార్టీకి పట్టిన గతి మీ పార్టీకి కూడా పడుతుంది అన్నది. అంటే వాళ్ళు గతి పట్టింది అని ఈ రోజు పోరాడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు అందరు ఫీల్ అవుతున్నారు కదా. మరి ఈ ఫీలింగ్ కి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నిజంగానే, నేను ఒక మాట చెప్తున్నా, మీరు క్లారిటీగా వినండి. వాళ్ళు ఎవరన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు
మేము మా నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నాము అనే మాట మాట్లాడితే అది తప్పు అంటాను నేను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా రాకున్నా అభివృద్ధి చేస్తుంది, వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళ నియోజకవర్గాలకు నిధుల్ని కేటాయిస్తోంది. మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి మేము నిధుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలో ఫ్రీ హ్యాండ్ గా వదిలినాం. అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, సంక్షోభం కూడా లేదు. నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఇందాక అడిగిరు కదా ఒక మాట, కెలికిరు కాబట్టి మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసిందంటే అవును బరాబర్ నేను చెప్తున్నా ఈ మాట. మీరు అన్నదానికి నా దగ్గర ఆన్సర్ ఒకటే, మీరు రాజీనామా చేసి రావాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు మేము కాముగా కూర్చుంటే మీ గత ముఖ్యమంత్రి, మీ గత ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మేము 3 నెలల్లో మేము అధికారంలోకి వస్తాము, 6 నెలల్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు మా ఎమ్మెల్యేని మీరు తీసుకొని రాజీనామా చేసి పోటీ చేయిస్తుంటారా? ఎట్లా తీసుకుందామని ఆలోచన చేశారు? ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీరు ఆలోచనలోకి పోయిండ్రి? 8 సీట్లు వచ్చినోడు మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటాం, 39 సీట్లు వచ్చినోడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. ఏ అధికారంతో మీరు అంటారు? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి గౌరవించారా? రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళు తెచ్చిన చట్టాన్ని వీళ్ళు అవలంబించారు, వీళ్ళు తెచ్చిన చట్టానికి వీళ్ళ గౌరవం లేదు అంటున్నారు. మరి ఎవరు తెచ్చిన చట్టం ఒకటే. ఈరోజు అధికారంలో మీరుంటారు, రేపు ఇంకొకరు వస్తారు, ఈ రోజు మేమున్నాం, రేపు ఇంకొకరు వస్తారేమో. కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరెందుకు మమ్మల్ని మా పార్టీలో నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేయలేదు? రాళ్ళు తీసుకొని కొట్టినరా, లేకపోతే వాళ్ళ మీద బుల్లెట్ మధ్యలో మాట్లాడద్దని చెప్పినా నా దగ్గర లెక్కలు పత్రాలు అన్ని ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు, రోహిత్ రెడ్డి, ఇట్లా పలానా 12 మందికి నేను చెప్తా, డేట్లతో సహా స్టేట్మెంట్ ఇస్తా మీకు కావాలని. అంటే ఏ ఒక్కళ్ళు 12 మంది ఒక్కసారి మీ పార్టీలో వచ్చి విలీనమైన చెప్పండి. ఇలాగే ఒక్కొక్కళ్ళు వచ్చిర్రు మీ పార్టీలో, అందరు కలిసి 12 మంది, మా దరిద్రుడు తాండూరు నుంచి వచ్చిన రోహిత్ రెడ్డి 12 మంది కలిసి స్పీకర్ దగ్గర పోయి మేము కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకుంటున్నామని 6 నెలల తర్వాత ఒక్కొక్కళ్ళుగా పోయి విలీనం చేసుకుంటున్నాం అన్న మాట చెప్పారు. డేట్లతో సహా. పోయిన డేట్లు ఎక్కడ పోవు, వాళ్ళు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీలోనే, చరిత్రలో వాళ్ళు మర్చిపోకుండా రాయలేరు. ఒకటే సూటి ప్రశ్న, హానెస్ట్ ఆన్సర్ చేయండి సుజాత గారు. ఒకటే ప్రశ్న, చాలా హానెస్ట్ గా. సుజాత గారు ప్లీజ్, నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను, హానెస్ట్ గా ఆన్సర్ చేయాలి. సుజాత గారు ఒకటే ప్రశ్న, అది మీకు రాజీనామా చేసి తీసుకోవడంలో వచ్చిన అభ్యంతరం ఏంటి? రాజీనామా చేసి వెల్కమ్ చేయొచ్చు కదా, ఆ పాయింట్కి వచ్చిన మీకు అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అవసరం లేదు, ఎన్నికలు అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన కేసీఆర్ చెప్పినటువంటి స్థితిగతుల ఆధారంగా ఈ రోజు. ఎందుకంటే నేను ఒకటి అడుగుతా, గతంలో 12 మందిని తీసుకున్నప్పుడు వీళ్ళెందుకు రాజీనామాలు చేయించలేదు? ఇందాక బీజేపీ వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ మేము పోటీ చేసామంటారు. ఎక్కడ రాజీనామాలు చేసిండ్రు? కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు అప్పుడున్న స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేస్తే 20 మందికి ఎన్నికలు జరిగినాయి, వీళ్ళు రాజీనామాలు చేయించలేదు. ఇదే మహారాష్ట్రలో అక్కడ స్పీకర్ మాకుంటే ఆయన సస్పెండ్ చేసి వాళ్ళకు 20 మందిని, అక్కడ కూడా 18-20 మందిని సస్పెండ్ చేస్తే అప్పుడు ఎన్నికలు జరిగినాయి. వీళ్ళంతటా వీళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ ఎన్నికలకు పోలేదు. మధ్యప్రదేశ్ లో కూడా మా స్పీకర్ రాజీనామా వాళ్ళకి సస్పెండ్ చేసిండు, అయితేనే ఎన్నికలు వచ్చినాయి. వీళ్ళేదో గొప్పలుగా చెప్పుకొని సంకలు బాదుకొని, లేకపోతే మేము గొప్ప యోధులము, మేము మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామని బీజేపీకి అంత సీన్ లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో చూసారు కదా వచ్చినటువంటి రిజల్ట్, ఎంతమంది పార్లమెంట్ సభ్యులు గెలిచిర్రు. దరిద్రంగా అక్కడ మొత్తం శివసేన గుర్తులు గుంజుకొని, అక్కడ ఉన్న శరద్ పవార్ గుర్తుల్ని గుంజుకొని ప్రభుత్వాన్ని హీనంగా చేసినందుకే ఈ రోజు పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాతం కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. ఏదో ఇద్దరు ఇక్కడ తెలంగాణలో ఈటల రాజేందర్ లేకపోతే ఆరాటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోటీకి పోయిండు. అది ఎందుకోసం పోయిండు? ఈటల రాజేందర్ తన స్వలాభాల కోసం పోయిండు, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పోయిండు, దేవాదాయ భూముల్ని రక్షించుకోవడం కోసం పోయిండు, ఈడీ దాడుల్ని తప్పించుకోవడం కోసం పోయిండు. కేవలం రాజీనామా అనే మాట అబద్ధం చెప్పి కేసీఆర్ కి కూవట్టుగా బీజేపీలోకి పోయిండు ఆనాడు. అది నిజమైనటువంటి రాజీనామా కాదు, కేవలం కాంగ్రెస్ ని డ్యామేజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అయ్యారు కాబట్టి తెలంగాణలో వచ్చింది, దాన్ని డ్యామేజ్ చేయాలని ఎన్నికలకు పోయినరు. రెండోది అప్పట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు ఇబ్బంది పెడుతున్నారు. సుజాత గారు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని రాజీనామా చేశారు. ఏమైంది అక్కడ?
మళ్ళీ బీజేపీ Right. ఓడిపోయింది. కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే సుజాత గారు. బీజేపీ ఏమో మాజీని చేసింది. మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ మళ్ళీ ఎమ్మెల్యేని చేసింది రాజగోపాల్ రెడ్డికి. ఇది కాంగ్రెస్ చరిత్ర. మీరు మళ్ళీ కాంగ్రెస్ లో రాజీనామా చేయకుండా ఎందుకు పోయారు అని అంటే మీరు ఒకసారి 12 మందిని ఒకసారి 20 మందిని లాక్కున్నప్పుడు తెలివి లేదా మీకు రాజీనామాలు చేయించాలని? 88 మందిని మీరు మ్యాండేట్ ఇచ్చారు 2018లో. రైట్ రైట్ అయినా మీరు 12 సుజాత్ గారు, లాక్కోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? సుజాత్ గారు ప్లీజ్ ఒక్కటంటే నా మాట వినాలి. నా ప్రశ్న, ఎక్కడ నా వినాలి సూటి ప్రశ్న, చెప్పండి. 2014-23 మధ్య మీ పార్టీని ఇబ్బంది పెట్టారు, మీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు కొనసాగుతుంది అంటారు, అంతేనా? సూటి ప్రశ్న అదేనా? ఇది పార్టీని కేవలం కేసీఆర్ కి బుద్ధి చెప్పడం కోసమే, ఇది కేవలం బీజేపీకి బుద్ధి చెప్పడం కోసమే. ఇంకోసారి ప్రజాపాలనని ఇబ్బంది పెట్టి ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినందుకే చెప్పుకోదగుతుంది ఇక్కడ. రైట్ నవీన్ యాదవ్ గారు, ప్రజలకు ఇబ్బంది పెట్టడం కోసం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నోటి దోల కోసమే ఈ రోజు జరుగుతున్నటువంటి పార్టీలు మార్పులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీకు మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదని చెప్పరాదండి? మీకు మీ మంత్రుల మీద నమ్మకం లేదని చెప్పరాదు? మీకు మీ సీఎం మీద నమ్మకం లేదని చెప్పరాదండి? మళ్ళీ ఒకలేదో అన్నది ఎవరో మాట్లాడిరని మీరు చెప్పడం ఏంది? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ రైట్ రైట్ సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయాలి. నేను ఇద్దరు ప్యానలిస్ట్ ఉన్నారు, ఇద్దరు మాట్లాడాలి. నా స్క్రిప్ట్ నన్ను మాట్లాడియాలి మధ్యలో. రైట్ రైట్ సుజాత్ గారు మిగతా ఇద్దరు ప్యానలిస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. సుజాత్ గారు కంక్లూడ్ చేయాలి. సుజాత్ గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి, అందరికీ సమయం ఇవ్వాలి కాబట్టి మీరు త్వరగా కంక్లూడ్ చేయాలి. సుజాత్ గారు. రైట్ నవీన్ యాదవ్ గారు, మేక్ యూర్ పాయింట్. నవీన్ యాదవ్ గారు. సార్ నేను ఏమంటాను అంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం సారీ ఫర్ ఇంటరప్షన్ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎక్కడ కూడా బీజేపీ సొంతంగా రాజీనామా చేయలేదు. వారం రోజులకి బీజేపీ కాదా? సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకు రాజీనామా చేయించలేదు? ఎందుకు రాజీనామా చేయించలేదు? దీనికి నా దగ్గర క్వశ్చన్ ఉంది, మీ దగ్గర ఆన్సర్ ఎందుకు లేదు? ఆన్సర్ చెప్పాలి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవడానికి కారణం ఏంటి? కండువా ఎందుకు కప్పలేదు? నడ్డా ఎందుకు కండువా కప్పిండు? నాకు ఆన్సర్ కావాలి. ఎందుకు రాజీనామా చేయలేదు? కాంగ్రెస్ నుంచి వచ్చిన మహిళ ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా చేయలేదు? ఎందుకు కండువా కప్పిండు? అరెస్ట్ చేయండి మీ దగ్గర రుజువులు ఉన్నప్పుడు. వాళ్ళను అధికారులు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పుడు మీరు ఏమన్నారు? ఈటల రాజేందర్ గారు గురించి మాట్లాడారు. మీరే కదా ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేయండి, సిఐడి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి, కమిటీ వేసి రైట్ నిరూపించండి. రైట్ హర్యానాలో నవీన్ గారు పీఠికను మార్చింది మీరు ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ మార్చారు. సబ్జెక్ట్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. మీరు మళ్ళీ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. వాళ్ళు నడ్డా గారి దగ్గరికి ఎక్కడికో పోతున్నారు కదా, అందుకే మాట్లాడుతున్నాం. ఇలా ఎక్కడుందండి ప్రియాంక? రైట్ మేక్ యూర్ పాయింట్. గో ఆన్ సార్. ఎక్కడ సార్? ప్రియాంక రాబర్ట్ వాద్రానా లేకపోతే ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ ఈ దేశాన్ని ఎవరు వెళ్తురండి? ఎవరు వెళ్తుర్రు? ఎవరు వెళ్ళాలి? భారతదేశంలో పుట్టిన వాళ్ళు వెళ్ళాలి, భారతీయులు వెళ్ళాలి. రాహుల్ గాంధీ ఎట్లంటారండి? రైట్ నవీన్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రైట్ కోటేశ్వర గారికి అవకాశం ఉంది. కోటేశ్వర గారు, చేరికల కంట్రోల్ విషయంలో ఒక బలమైన యాంటీ డిఫెక్షన్ లా బలమైనగా లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అనుకోవచ్చా? చట్టంలో ఉన్నటువంటి లోపం ఒకటి, గతంలో 1/3 చీలిపోతే అది సులభంగా పార్టీలు ఫిరాయిస్తున్నారని చెప్పేసి దానికి తర్వాత సవరణ చేసి 3/2 పెట్టారు. ఆ 3/2 అనే దానికి కూడా మళ్ళా కొత్త దారులు కనిపెట్టి ఆ 3/2 మంది వచ్చేంత వరకు అలా సాగదీస్తున్నారు. వాటన్నిటిని కూడా స్పీకర్లు ఆమోదిస్తున్నారు. స్పీకర్లు అందుకోసమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు. అందువలన ఇవాళ ఎవరు తక్కువ కాదు, ఎవరికి నీతులు చెప్పడానికి ఎవరికి నైతిక పరంగా ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అయినా కానీ
నీతులు అనేటువంటి పుంఖానుగా వరదలై పారుతున్నాయి చర్చల్లో కానీ బయట కానీ. దీనివల్ల జనం ఎట్లా చూస్తారు ఏంటనేటువంటిది ఆయా పార్టీలకు ఉండాలి. సభాపతిగా కోటేశ్వర గారు, సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్లు కూడా పార్టీ ఒత్తిడికో ప్రభుత్వ ఒత్తిడికో ఎందుకో వన్ సైడ్ తీసుకోవడం కూడా ఇటువంటి పరిణామాలకి పెద్ద అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. అవునా? వన్ సైడ్ ఏముంది, ఇప్పుడు సభాపతులు అనేటువంటి వాళ్ళు కూడా పార్టీల తరఫున ఎన్నికవుతున్నటువంటి వాళ్ళే కదా. పార్టీ తరఫున ఎన్నికవుతున్నటువంటి వాళ్ళు ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రయోజనాలనే కాపాడతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో స్పీకర్ ఎన్నిక జరిగింది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ఎందుకు జరగలేదు చెప్పమనండి, బీజేపీ వాళ్ళ రీజన్ ఏంటో. ఇప్పుడు జరుపుతారో లేదో తెలియదు. ఈసారి కూడా మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఉంటారో లేదో తెలియదు. డిప్యూటీ స్పీకర్ ని ప్రతిపక్షాలకు ఇవ్వాలంటే టైట్ కుదరదు పొమ్మన్నారు. సరే, ఎన్నిక జరిగింది, ఏదో అయిపోయింది అనుకోండి. ఎందుకని పోయిన 5 సంవత్సరాల్లో డిప్యూటీ స్పీకర్ ని ఎందుకని పెట్టలేదు వాళ్ళు? ఎక్కడ మనకు సమాధానం ఉండదు. అందుకని నేను అందుకే చెప్తున్నా, ఏ పార్టీ కూడా ఈ 3 పార్టీలు కాంగ్రెస్, మన బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా ఎదుటి వాళ్ళని విమర్శించడానికే తప్ప తాము పరిశుద్ధులుగా ఉన్నాం అనేటువంటిది ఎక్కడ కనబట్టలేదు. కనుక వీళ్ళకు ఉన్నటువంటి నైతిక అర్హత ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు చేశారు కనుక మేము చేశారు కనుక వాళ్ళు, ఇదే కదా. అలా అయినట్టయితే బీజేపీ వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని వాళ్ళు విలీనం చేసుకున్నారు. ఎందుకని రాజీనామా చేయించలేదు రాజ్యసభ సభ్యుల్ని? అది కూడా అదే కదా. కోటేశ్వర గారు, పార్టీని నమ్మి, వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నమ్మి, ఆ కంటెస్టెడ్ చేసే వ్యక్తిని నమ్మి ఎంతో ఆశతో ఓట్లేసి గెలిపించుకున్న ఆ నియోజకవర్గ ప్రజలకి ఇది పెద్ద షాక్లానే భావించాల్సి ఉంటుంది ప్రతిసారి, పార్టీ మారిన ప్రతిసారి కూడా. అందుకనే నా అభిప్రాయం ఏంటంటే, దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు జరిపేట్లయితే ఎవరైనా ఆ ప్రాతినిధ్యం ప్రకారం ఎన్నికగా అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఫిరాయింపు చేసేట్లయితే వాళ్ళ ఎన్నికను ఆటోమేటిక్ గా రద్దు చేసి ఆ తర్వాత ఉన్నటువంటి ఆ పార్టీ క్యాండిడేట్లని తిరిగి ఆ స్థానంలో నియమించడం అనేటువంటి పద్ధతి ఉంటే అప్పుడు ఇలాంటి ఫిరాయింపులు అనేటువంటి వాటన్నిటికీ తెరబడుతుంది. కానీ ఏ పార్టీ కూడా దామాషా ప్రాతినిధ్య పద్ధతికి ఏ పార్టీ అయినా అంగీకరిస్తా ఉందా? తెలుగుదేశం కానీ, మన బీజేపీ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైనా దాన్ని ఆమోదిస్తున్నారా? ఆమోదించట్లేదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి ఓట్లు కొనగలం, లేదా మతాన్ని రంగంలోకి తీసుకొచ్చి ఓట్లగలం, లేదా మరొక విద్వేషాన్ని రెచ్చగొట్టగలం, మరొక ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి మనం పొందగలం అనేటువంటి ధైర్యంతో చేస్తున్నారు వాళ్ళు. అందువల్ల అటువంటి ఎన్నికల సంస్కరణల ద్వారానే ఇటువంటి వాటిని చేయాలి. ఇటువంటి ఫిరాయింపులకు అవకాశం లేని విధంగా ఎన్నికల సంస్కరణలకి నడుం కట్టాలి. కానీ వాటికి కూడా ఏ పార్టీ ముందుకు రావట్లేదు. అదే ఇవాళ మన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఉన్నటువంటి ఒక అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితి. రైట్. రామూర్తి గారు, ఇప్పుడు పోయిన వ్యక్తుల వల్ల వచ్చిన కాస్తో కూస్తో అధైర్యం కంటే కూడా ఇక మున్ముందు ఎంతమంది పోతారనే భయం మీ పార్టీకి పట్టుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ. రామూర్తి గారు, కేసీఆర్ గారు గుండె ధైర్యం ఉన్న నేత. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా, ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి ఎంతమంది వాళ్ళు జైలు పెట్టినా కేసీఆర్ గారు రాలిపోయే రోమ కూడా ఎంట్రుక కూడా వీళ్ళు బీకలేరు. కేసీఆర్ గారు భయపడతారు, కేసీఆర్ గారిని ఏదైనా చేయొచ్చు అని ఏదో మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారికి ఉన్న గుండె ధైర్యం ఈ రాష్ట్ర చరిత్రలో ఆయనకుంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు లేకుండా పోతుందేమో. రామూర్తి గారు, ఖచ్చితంగా ఆయనకుందని నమ్ముతాం. ఎందుకంటే పార్టీ అధినేత కాబట్టి, పార్టీని నిలబెట్టాలి కాబట్టి. కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి లేదేమో. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు లేక వెళ్ళిపోతున్నారేమో. మీ పార్టీ అధినేత గుండె ధైర్యం ఉంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, నో డౌట్. తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ప్రజల్ని ఇక్కడ ఎవరు అది చేయడం లేదు. పార్టీ మీద ఎవరికి నమ్మకం ఉండడం ఏ పార్టీలైనా. అందుకే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పింది చాలా కరెక్ట్. ఒకవేళ మా పార్టీ కాదు, రేపు మా పార్టీ అధికారంలోకి రావచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మళ్ళీ మా పార్టీలో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే ఒక నిర్దిష్టమైన రాజ్యాంగ ఇంటికి లోబడి ఒక సవరణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారితే వెంటనే వెనక ఉన్న వాళ్ళకు పదవి వస్తుందనే ఆలోచన ఉంటే ఎవరు కూడా ఏ పార్టీ వదిలిపోడు. కాబట్టి ఇట్లాంటి వాస్తవానికి ఇలాంటి జరగాలి, ఇలాంటి చట్టాలు రావాలి. తద్వారా
ప్రజలు ఏ ప్రజలైతే వారి హక్కులకు వాళ్ళు పని చేస్తారని గెలిపించుకున్నారో వాళ్ళు కూడా నిలదీస్తారు. ఇగో నువ్వు గెలిచావు, ఈ పని చేయలేదు అని నిలదీసే తత్వం వచ్చినప్పుడే ఇగో ఇప్పుడు మా పార్టీ నుంచి గెలిచారు, వెళ్ళిపోయారు, ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. రేపు ధర్నాలు కూడా జరుగుతున్నాయి, దిష్టి బొమ్మలు దగల పెడుతున్నారు. మా పార్టీలో గెలిచి ఎట్లా పోతున్నావు, కావాలని నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయమంటున్నారు. ఇగో ఇది జరగాలి, ఇది ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడే ఈ మనం రాజ్యాంగాన్ని ఆ విలువల్ని కాపాడినట్టు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరెన్ని చేసినా కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మా నాయకుల్ని కానీ ఏం బికరైన ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బొబ్బిల్లాగా మళ్ళా ముందుకు వస్తుంది. 2028లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల నాటికి దొంగ కేసులు పెట్టి మధ్య పెట్టి ఏదో మా కవితక్కని జైల్లో పెట్టినట్టు ఇంకా మా నాయకుల్ని ఏదో దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. వీళ్ళ ఆటలు సాగాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 6 వెళ్ళిపోయారు. ఒకళ్ళే మీరు బై ఎలక్షన్లో ఒక సీట్ని కోల్పోయారు, అంటే 32 పడిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి 32 అంతే ఉంటుందా, అందులో సగం అయిపోతుందా? నేను చెప్తున్నాను, సగం అయిపోయినా ఇంకా ఎంతమంది పోయినా టిఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ ఉద్యమం కోసం. నేను ముందే చెప్పాను, మేమేదో ఎమ్మెల్యేలు ఏమైతామనో, మేమేదో ఎంపీలం అవుతామనో, మేమేదో మంత్రులం అవుతామనో తెలంగాణ ఉద్యమం చేయలే. ఒక కరుడు కట్టిన 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఎవడో గెలిచినోడు తమ స్వార్థాల కోసం పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు. గొప్ప నాయకత్వం ఉన్నది, గొప్ప చరిత్ర గల పార్టీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఒక బొబ్బిల్లాగా నవీన్ గారు దూసుకొస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. వీళ్ళ యొక్క భరతం పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ విడిచిపోయిన వాళ్ళు చేతులు మొహం మీద పెట్టుకొని ఏడ్చే రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవీన్ గారు కంక్లూడ్ చేయండి. నవీన్ గారు, మా కష్టాల నుంచి పుట్టిన పార్టీలో గెలిచి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు ఖచ్చితంగా ఉసురు కంక్లూడ్ చేయాలి, సమయం మించిపోతుంది. ఐ యామ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఈ సందర్భంగా రైట్ నవీన్ గారు కంక్లూడింగ్ వర్క్స్. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి ఎవరు, బీఆర్ఎస్ కాంగ్రెసా? నవీన్ గారు, ఈ పార్టీలు రెండు కూడా అభద్రతా భావంతో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు ఆయన దానిలోనే ఏ హరీష్ రావో వాళ్ళ దానిలో వర్గాలు అయితే ఇంకేదైతే ప్రతిపక్షం ఉండొద్దనో అందరిని తీసుకున్నాడు. సేమ్ అదే ఫాలో అవుతుండు రేవంత్ రెడ్డి గారు కూడా. ఆయనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిడ్ మానేరు, మధ్య మానేరు, కాళేశ్వరం అన్నిటికీ వెళ్ళి అక్కడికి పరిశీలించిండు. నేను అన్నింటినీ బాగు చేస్తాను. మొన్న కాళేశ్వరం కేసీఆర్ గారు చేసిన తప్పే నేను విచారణ జరిపిస్తాను. విచారణ లేదు అక్కడ. ఇప్పుడు మరి వర్షాలు పడుతున్నాయి, కాళేశ్వరం పరిస్థితి ఏంటంటే, మిడ్ మానేరు పరిస్థితి ఏంది, ఇవన్నీ పక్కన పెట్టి నవీన్ గారు సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి, సమయం మించిపోతుంది. అరెస్ట్ చేసిండు. కానీ కేటీఆర్ ఏమన్నారు, చేస్తే 2-3 లుచ్చాగల చేసిన ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. టీవీ మాధ్యమాల ద్వారానే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరండి? ఆయన మీద విచారణ ఎందుకు జరుపుతలేరు? సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది నవీన్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రైట్, సమయం కూడా మించిపోతుంది, కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, అదేవిధంగా కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షం నుంచి ఎమ్మెల్యేలు చేరికలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. పక్క రాష్ట్రంలో కూడా జరిగాయి, దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో జరిగాయి. కానీ అల్టిమేట్గా వాళ్ళు కన్సిస్టెంట్గా మళ్ళా గెలుస్తారా, అసలు ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, ఈ చేరికల్ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా అంటే ఆ దిశగా చట్టాలు కూడా బలమైనటువంటి యాంటీ డిఫెక్షన్ లాస్ కూడా చాలా బలపడితే చాలా మంచిది. ప్రజాస్వామ్యానికి కూడా, ప్రజాస్వామ్య మనుగడకు కూడా ఒక మంచి మూల స్తంభంలాగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.